అంతర్వేదిలో ప్రతిరోజు భక్తులు ఎప్పుడు వచ్చినా స్వామివారి ప్రసాదంగా అన్నదానం నిర్వహిస్తారండి. ఇక్కడ నిర్వహించే నిత్య అన్నదానం ఎంతో పవిత్రమైనది, ఇంకా విశిష్టమైనది. ఇక్కడ అన్నదానం 15 సంవత్సరాల క్రిందట ప్రారంభించారండి. అంతర్వేది చిన్న ఊరు కావడం, ఇంకా సముద్ర తీర ప్రాంతం కావడంతో వచ్చిన భక్తులకు భోజన సౌకర్యాలు లేక పడే ఇబ్బందులను గమనించి ఇక్కడ అన్నదానం ప్రారంభించారండి. 2009 అక్టోబర్ 28న శాశ్వత నిత్య అన్నదాన ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. దాతలు ఇంకా భక్తులు ఇచ్చిన విరాళాలతో ఏర్పడిన ఈ ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులతో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతుందండి. మేము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చి అన్నదానం లైన్లో నిల్చున్నామండి. ఈ లైన్లో చాలా ఎక్కువ మంది ఉన్నారండి, కానీ త్వరగానే లైన్ కదులుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఇక్కడ అన్నదానం చేయడం, స్వీకరించడం కూడా ఎంతో విశేషమైనదండి. ఇక్కడ వశిష్ఠ గోదావరి, బంగాళాఖాతం సముద్రం కలిసే పవిత్ర సంగమ ప్రాంతం కావడం వలన ఇక్కడ అన్నదానానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ భోజనం చేసి మేము అన్నాచెల్లెలు గట్టు చూడడానికి వెళ్తామండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.